ఏబిఎన్ ఛానల్పై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ సమావేశాలకు రావద్దంటూ ఏబిఎన్ ప్రతినిధులపై నిషేధం విధించింది. ఛానల్ ప్రతినిధులకు ప్రెస్ మీట్లలో అనుమతించమంటూ కూడా ప్రకటన చేసింది. ఏబిఎన్ డిబేట్లలో పాల్గొనవద్దంటూ కూడా పార్టీ నేతలకు హుకుం జారీ చేసింది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ పార్టీ తీరును జర్నలిస్టు సంఘాలు అయితే తప్పుపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలకు విలువివ్వాలని కూడా హితవు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీలు మీడియాను శాసించడం, నిషేధించడం సరైంది కాదంటూ కూడా జర్నలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరుగుతున్నటువంటి ఒక డిబేట్లో బీఆర్ఎస్ నేత మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత మీరు మాట్లాడినటువంటి ఆ పదాలని వెనక్కు తీసుకోవాలి, వెనక్కు తీసుకోకుండా ఉండదు, దయచేసి మీరు వెనక్కి తీసుకోండి అని 1కి 4 సార్లు వెంకటకృష్ణ రిక్వెస్ట్ కూడా చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను నా మాటల్ని వెనక్కి తీసుకోను అని క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ నేత మాట్లాడిన తర్వాతే అప్పుడు వెంకటకృష్ణ ఒకటే చెప్పారు దీనికి సంబంధించి, మీరు నా డిబేట్లోంచి వెళ్ళిపోండి. సరే, ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా కొంచెం హార్ష్గా ఉండొచ్చు, కాకపోతే అది సరైనటువంటిదే. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు మీరు 100 చేసినా పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దూషించడానికి ఇది సరైనటువంటి ప్లాట్ఫామ్ కాదు. మీ సొంత సోషల్ మీడియాలో మీరు మీ ఇష్టం వచ్చినటువంటి వీడియోలు పెట్టుకోవచ్చు, కానీ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక 4 పార్టీలకు సంబంధించి అందరూ కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు దాన్ని లక్షలాది మంది ప్రజలు చూస్తూ ఉన్నటువంటి సమయంలో మీరు వ్యక్తిగతంగా దూషించటం కానీ, ఆ విధంగా మాట్లాడటం కానీ, హార్ష్గా కామెంట్స్ చేయడం కానీ తప్పు అని వెంకటకృష్ణ చెప్పారు. ఇందులో ఎలాంటి తప్పు లేనటువంటి పరిస్థితి. ఆ విధంగానే వెంకటకృష్ణ చేసింది కరెక్టే అనేటువంటి రీతిలో కూడా సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి మాటలు మాట్లాడేటట్టయితే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. ఆయన మాట్లాడింది ఇదే, క్లియర్ కట్గా కూడా చెప్పింది వెంకటకృష్ణ ఇదే తప్ప వెంకటకృష్ణ ఇంకో రకంగా కూడా దూషించి ఏమీ చెప్పనటువంటి పరిస్థితి ఉంది. దీనికే ఈ మాత్రం దానికే తప్పు మీరు చేసి మీరు ఛానల్ని బహిష్కరించడం ఏమిటి, ప్రెస్ మీట్లకు రానివ్వకపోవడం ఏమిటి? ప్రజాస్వామ్యంలో గతంలో కూడా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పార్టీ ఒక ఛానల్ని వాళ్ళ ప్రెస్ మీట్లకు కూడా రానివ్వనటువంటి పరిస్థితి, బహిష్కరించినటువంటి పరిస్థితి. మేము బాయ్కాట్ చేశాం కదా, ఎలాగో వచ్చారు కాబట్టి ఉన్న ఒక కేక్ పీస్ తినేసిపోండి అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు. అంటే జర్నలిస్టులన్నా, న్యూస్ ఛానల్స్ అన్నా, వార్తా సంస్థలన్నా ఎందుకు ఈ స్థాయిలో చిన్న చూపు? బహిష్కరించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ప్రజాస్వామ్యంలో న్యూస్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే వార్తాపత్రికలు కావచ్చు, జర్నలిస్టులని మీరు మా పార్టీ ప్రెస్ మీట్లకు రావద్దు అని బహిష్కరించేటువంటి పరిస్థితి ఉంటుందా? పార్టీ అంటేనే ప్రజలకు సంబంధించింది. వ్యక్తిగతంగా మీరు పార్టీని స్థాపించి ఉండొచ్చు, కానీ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత అది ప్రజలకు సంబంధించిన అంశం. ప్రజలు మీరు ఓట్లు అడుగుతారు కాబట్టి ప్రజల తరపున మీరు ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించడం, అధికారంలోకి రావడం ఉంటుంది. వాటన్నిటికీ సంబంధించింది కూడా అదే ప్రజల ముందు మీరు మీ పార్టీ తరపున ఇంకొకరిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్లాట్ఫామ్ సాక్షిగా ఆ ప్లాట్ఫామ్ నుంచి మీరు వాళ్ళని తిట్టడం సరైంది కాదు అన్నటువంటి ఉద్దేశంతో ఏబిఎన్ వెంకటకృష్ణ దీనికి సంబంధించి ఆయన క్లియర్ కట్గా గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అని అన్నారు. అది సరైంది అనేటువంటి మాట. అలాగే బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి ఆ ప్రెస్ నోట్ను కూడా ఒకసారి మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. 2003-1-2026 నాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీ తక్కెళ్లపల్లి రవీంద్ర గారి పట్ల ఆ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తోంది. గౌరవ శాసనమండలి సభ్యుడిని గెట్ అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డిబేట్కు పిలిచిన అతిథి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్సీ శ్రీ తక్కెళ్లపల్లి రవీంద్ర గారికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆంధ్రజ్యోతి ఛానల్ను డిమాండ్ చేస్తున్నాం. అలాగే అంటే వారే అనుచితంగా మాట్లాడారని కూడా చెప్తూ ఉన్నారు. గౌరవ శాసనమండలి సభ్యుడిని గెట్అవుట్ ఫ్రమ్ మై అని సదరు టీవీ ఛానల్ వ్యాఖ్యాత అనడం కనీస పాత్రికేయ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. డిబేట్కు పిలిచినటువంటి అతిథి మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటి మాట. అలాగే తెలంగాణ వచ్చినటువంటి తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉంది. తదనంతర కాలంలో కూడా అనేకసార్లు భారత రాష్ట్ర సమితి నాయకుల మీద అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం ఆంధ్రజ్యోతి గ్రూపు పదే చేస్తోంది. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే అనేటువంటి మాట. కానీ ఏం జరిగింది అనేది ప్రజలకు నిజంగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ నేత
మాట్లాడిన దానికి, అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి వెంకటకృష్ణ మాట్లాడిన దానికి, ఆయన చేసిన పనికి కూడా దీనికి సంబంధించి సరైంది అనేటువంటి మాట. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ అనలిస్ట్, వారు సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు. అయ్యా నమస్తే. ఏ విధంగా చూడాలంటారు? ఛానల్ని నిజంగా బహిష్కరిస్తున్నాం, గతంలో కూడా మేము ఈ ఛానల్ని బాయ్కాట్ చేశాం కదా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రజ్యోతి ఛానల్ విషయంలో చేసినటువంటి పరిస్థితి. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు TV9 కావచ్చు, ABN కావచ్చు, ప్రసారాలని కూడా నిలిపివేసినటువంటి సందర్భాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని వారు చెప్పడం, అసలు జరిగిన దాన్ని పర్టికులర్గా దాంట్లో పూర్తిగా మెన్షన్ చేయకపోవడం కూడా ఏ విధంగా చూడాలంటారు పాత్రికేయ విలువలకు సంబంధించి? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీల మధ్య తలెత్తినటువంటి వైరంలో న్యూస్ ఛానల్స్ కావచ్చు లేదా పత్రికల్ని ఈ మధ్యలో ఇరికించడం అనేటువంటిది లేదా వాటి మీద కక్ష కట్టడం అనేటువంటిది ఒక అవాంఛనీయ పరిణామం. ఇది ఆ రెండు పత్రికలంటూ మన రాజశేఖర రెడ్డి గారితో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది సరైనటువంటి వైఖరి కాదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఛానల్స్ ని మొత్తం బహిష్కరిస్తూ మొత్తం MSఓల ద్వారా వాటిని కట్ చేయించడం, ఇటువంటివన్నీ కూడా అవాంఛనీయమైనటువంటి పరిణామాలు. ఇది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని వ్యతిరేకించేటువంటి ఛానల్స్ ని మూసివేయిస్తే, మరొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వ్యతిరేకించేటువంటి ఛానల్స్ ని మూసివేయించడం అనేది మనం చూసాం. ఇది ఏ పార్టీ అనుసరించినా గానీ దాన్ని మాత్రం ఖండించాల్సిందే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మీడియాకి స్వేచ్ఛ ఉంది. అయితే మీడియా స్వేచ్ఛ కూడా దానికి కూడా పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను మించి మీడియా కూడా హద్దులు దాటకూడదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఇప్పుడు జరిగినటువంటి ఉదంతం గురించి చూసినప్పుడు సాక్షి ఛానల్లో అమరావతి గురించి వేశ్యల రాజధాని అంటూ ఒక విశ్లేషకుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆ రోజు అక్కడ మోడరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి నిరోధించలేదు అనేటువంటి దాని మీద అప్పుడు నిరోధించినందుకు అప్పుడు విమర్శలు చేశాము. అయితే ఇప్పుడు ఆ విధమైనటువంటి దూషణలు లేదా అవాంఛనీయమైనటువంటి పదజాలంతో బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడినప్పుడు నివారించినందుకు ఇప్పుడు విమర్శలు పాలవుతున్నారు అనేది గమనించాలి. అయితే ఇక్కడ ఒకటి స్పష్టం, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిస్కషన్ అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే PCR వాళ్ళకి చెప్పి దాన్ని మీరు క్లోజ్ చేయండి, ఈ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళతో మనం డిస్కస్ చేయకూడదని చెప్పి అర్థంతరంగా ఆపేసేయచ్చు. ఎందుకంటే నేను పాల్గొన్నటువంటి ఒక ఛానల్లో రెండు పక్షాలకు చెందినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సదరు ఛానల్ యాంకర్ మొత్తం అర్థంతరంగా ఆపేసి మొత్తం వేరే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అందుకని అలాంటి అవాంఛనీయమైనటువంటి పరిణామాలు జరిగినప్పుడు ఆ విధమైనటువంటి చేయొచ్చు. కాకపోతే ఏంటంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై డిస్కషన్ అనేటువంటిది కొంచెం హార్ష్ గా ఉండేటువంటి మాటే. అయితే ఆ విధంగా అడ్డుకోవడం అనేటువంటి దాన్ని నేను సమర్థిస్తాను, కానీ అలాంటి పదజాలం ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మరో రకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి లెటర్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాన్ని కూడా పర్టికులర్గా కోట్ చేస్తున్నారు. ఆ అంశాన్ని కూడా జోడించుంటే బాగుండేది అనేటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు మనం? అందుకని ఇప్పుడు అవాంఛనీయమైనటువంటి పదజాలం ఒకవేళ ఏ డిస్కషన్ అయినా ఒక జర్నలిస్ట్ గా లేదా ఒక విశ్లేషకుడిగా నేను మాట్లాడినా, పార్టీ ప్రతినిధులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది తప్పే. అది డిస్కషన్ యొక్క సంస్కారానికి విరుద్ధమైనటువంటిది. అట్లాంటి ఏదైనా ఉండేట్లయితే మనం ఎవరినైనా తిట్టదలుచుకున్నా లేకపోతే ఇంకోటి అనుకున్నా మన ఛానల్స్ ఉంటాయి, మన వేదికలు ఉంటాయి, లేకపోతే మన వ్యక్తిగతంగా మన ప్రకటనలు చేసుకోవచ్చు. అందుకని అప్పుడు రెండోది ఆంధ్రజ్యోతి ABN ఛానల్ కొను బీఆర్ఎస్ పార్టీ మధ్య సయోధ్య లేదు, పరస్పరం అపనమ్మకాలతోటి లేకపోతే పరస్పరం వైరుధ్యాలతోటి ఉన్నప్పుడు వెళ్ళకూడదు. అలాంటప్పుడు అనేక ఛానల్స్ కు వెళ్ళట్లేదు కదా కొంతమంది, కొన్ని పార్టీల వాళ్ళు.
అందుకని ఆ విధమైనటువంటి సీన్ క్రియేట్ చేయడానికి అయితే నాకు తెలిసినంత వరకు ఆయన తక్కిలపల్లి రవీంద్రరావు గారు మామూలుగా అది నార్మల్ గానే ఉంటారు. మరి ఎందుకని ఆ విధంగా ఆయన అట్లా మాట్లాడారు అనేటువంటిది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సరే, ఏమైనప్పటికీ నార్మల్ గా ఉన్నా లేకపోతే ఇంకా అగ్రెసివ్ గా ఉన్నా అటువంటి ద్వేషం లేకపోతే విమర్శలు అనేటువంటి వాటిని మనం సమర్థించకూడదు. అందుకని అది సరైనదే ఆపివేయడం. కాకపోతే గెట్ అవుట్ అనేటువంటి పదజాలం అనేది కొంచెం పెద్దది అని మాత్రం నేను చెప్తాను. అవును, దాని మీద కూడా ఒక చర్చ అయితే నడిచింది. కానీ ఆ పరిస్థితుల్లో వీరు ఏ విధంగా సహనాన్ని కోల్పోయారో, వెంకటకృష్ణ కూడా కొంచెం ఆ సహనం కోల్పోయారు, కొంచెం కోపంతో వారు కూడా అలా అనేశారని కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే పార్టీలు వేరు, వివిధ పార్టీలతోటి వివిధ వ్యక్తులతోటి వ్యవహరించాల్సినటువంటి మోడరేటర్ మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ఉందని తెలియజేస్తాను. ఎస్, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, ఒక వాల్యుబుల్ స్పందన మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇక ఏబిఎన్ ఛానల్పై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ సమావేశాలకు రావద్దంటూ ఏబిఎన్ ప్రతినిధులపై నిషేధం విధించారు. ఛానల్ ప్రతినిధులకు ప్రెస్ మీట్లలో అనుమతించమంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేస్తూ ఒక నోట్ విడుదల చేసింది బీఆర్ఎస్. ఏబిఎన్ డిబేట్లలో పాల్గొనవద్దంటూ కూడా పార్టీ నేతలకు హుకుం జారీ చేశారు. బీఆర్ఎస్ తీరును జర్నలిస్టు సంఘాలు అయితే ఈ నేపథ్యంలో తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలకు విలువివ్వాలని కూడా హితవు పలుకుతున్నారు. పార్టీలు మీడియాను శాసించడం, నిషేధించడం సరైనది కాదంటున్నాయి జర్నలిస్టు సంఘాలు.